సో ఏంటి సార్ ఎలా నడుస్తుంది? లైక్ అంటే బయట నిన్న బిగ్ బాస్ అయిపోయింది. సో బిగ్ బాస్ లో సడన్ గా చాలా మంది చెప్పడం ఏంటంటే క్యాలిక్యులేషన్స్ మారాయా, ఫైనల్స్ కి వచ్చేసరికి విన్నర్ ఒకళ్ళని అనుకుంటే ఇంకొకళ్ళు అయ్యారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ మీరు, అండ్ బిగ్ బాస్ కి రిలేటెడ్ గా ఎప్పుడు ఏదో ఒక ఇష్యూ గురించి మీరు మాట్లాడుతూనే ఉంటారు. సో అసలు ఏం జరిగింది? ఇందులో కొంతమంది మొత్తం వచ్చిన కంటెస్టెంట్స్ లో నిజంగానే విన్నర్ అయ్యే పొటెన్షియల్ ఉన్న వాళ్ళు వీళ్ళిద్దరు కాకుండా తనుజ అండ్ కళ్యాణ్ కాకుండా ఇంకా బెటర్ దమ్మున్న క్యాండిడేట్స్ ఉన్నారు. నిజం చెప్పాలంటే వీళ్ళకన్నా టాలెంటెడ్ వాళ్ళు. ఒకడు ఇమాన్యుల్, ఇంకొకళ్ళు డిమాన్ పవన్, ఇంకా భరణి గారు కూడా కొంచెం అదే కోవలో వస్తారు. అమ్మాయి శ్రీజ కూడా, మాస్క్ మ్యాన్ హరీష్, ఐ డోంట్ నో ఇంకా నాకు తక్కువ గుర్తురాట్లేదు, బట్ తక్కువ నాకు గుర్తు చెప్పారు. వీళ్ళల్లో కొన్ని రకాల కారణాల వల్ల వీళ్ళు ఫస్ట్ నుంచి ఎలిమినేట్ అవుతూ వచ్చారు. కామనర్స్కి ఉన్న మేజర్ బ్యాక్ డ్రాప్ ఏంటంటే వీళ్ళు ఆల్రెడీ పరిచయం లేదు కాబట్టి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్లో వీళ్ళకి ఓట్లు పడవు అంత ఈజీగా. వాళ్ళు జనాల్లోకి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత ఓకే మనోడు అనుకొని వాళ్ళు ఓట్లు వేయాలి. బట్ ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్ ఉన్న తనుజ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఎవరైనా అయితే ఉన్నారో, భరణి గారు ఇట్లాంటి వాళ్ళకి ఆటోమేటిక్గా ఓట్స్ పోలవుతాయి. ఎందుకంటే వాళ్ళని చాలా నుంచి చూస్తున్నారు, జనాలు సీరియల్లో చూసి వాళ్ళు మన వాళ్ళు అనే మమ్మకం అయిపోయారు వాళ్ళతో. సో అలా వాళ్ళకి ఫస్ట్ నుంచి ఓట్లు పడుతున్నాయి. వీళ్ళు పెద్ద పెర్ఫార్మ్ చేయాల్సిన పర్లేదు ఈ సెలబ్రిటీస్, బట్ కామనర్స్ రిస్క్ లో ఉంటారు ఎప్పుడు కూడా. సో ఆ కోణంలో వచ్చిన తనుజకి ఫస్ట్ నుంచి కూడా ఓట్లు పోలవుతూనే ఉన్నాయి. దీనికి తోడు సెలబ్రిటీస్ లో కూడా బిగ్ బాస్ ఎక్కువగా స్టార్ మా బ్యాచ్ నుంచి ఎవరు వస్తారో వాళ్ళని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడం, అందులో గ్లామర్ని ఇంకా ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేస్తుంటారు. సో మనకి మెయిన్గా కనబడే గ్లామర్ అంటే ఒకళ్ళు రీతు చౌదరి, ఇంకొకళ్ళు తనుజ. సో ఇద్దరిని ఈక్వల్గానే చూపించాడు. రీతుని తక్కువ చూపించలేదు, రీతుని కూడా బాగానే చూపించారు. కానీ రీతు ఈ లవ్ ట్రాక్లు పెట్టుకొని చాలా మంది జనాల్లో మైనస్ అయిపోయింది. లవ్ ట్రాక్ పెట్టుకుండడం కూడా అది కూడా ఒక కైండ్ ఆఫ్ స్ట్రాటజీ అని చెప్పేసి చాలా మంది చెప్తున్నారు. ఆ స్ట్రాటజీ బిగ్ బాస్ అంటే కొన్నాళ్ళు ఉండడానికి పనికి వస్తుంది, కానీ జనాలు ఓట్లు వేయడానికి పనికిరాదు. విన్నర్ మెటీరియల్ మీకు ఎప్పుడు కూడా కపుల్ గెలిచిన దారిలో లేవు. ఏ కపుల్ గెలవలేదు ఇప్పుడు దాకా. ఎందుకంటే జనాలు మెచ్చరు, మీరు వెళ్ళింది దీనికి అక్కడ లవ్ ఆడుకోవడానికి అనేది చాలా మందికి ఉంటది. మరి అదే ట్రాక్ లో చూస్తాం, మీరు లవ్ చేసుకుంటున్న ఈ వేషాలు ఇవన్నీ కూడా ఈ ఓవర్ యాక్షన్ మేము చూస్తాం. చూసి నాలుగు తిట్టుకుంటాం, లేకపోతే అడగాడు రా మనోడు అడగాడు అనుకుంటాం. అంతకు మించి ఓట్ వేయమంటే దానికి అప్పుడు ఓట్ వేయడు. మరి అప్పుడు డెమోన్ పవన్ ఎందుకున్నాడు? డెమోన్ పవన్ కూడా వెళ్ళిపోవాల్సిందే. బట్ సో ఫస్ట్ ఈవిడ వెళ్ళిన తర్వాత ఈయన అదృష్టవశాత్తు ఉండిపోయాడు. ఉండిపోయిన తర్వాత ఆయన అసలు ఇది బయటకు వచ్చింది. వీళ్ళిద్దరూ నడిపినా కూడా దీంట్లో అతన్ని ఈఎంఐ పాడు చేస్తోంది, ఈఎంఐ వల్లే అతనికి నష్టం వస్తుంది అనే కేటగిరీలో అతని మీద ఒక చిన్న సింపతి. ఎందుకంటే ఈఎంఐ 20/20 కూడా చెప్పలేదు, కానీ ఈ లెక్కలు గట్టిగా వేస్తుంది. అది ఇక్కడ అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వీళ్ళందరూ కూడా డెమోన్ పవన్ కానివ్వండి, దివ్య కానివ్వండి, మన కళ్యాణ్ పడాలా కానివ్వండి, వీళ్ళందరూ కూడా. కాకపోతే అగ్ని పరీక్ష టైంలో వీళ్ళు బిగ్ బాస్ కి వెళ్తారా లేదా అన్నది కూడా ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉండింది. బట్ ఫైనల్లీ దే వెంట్. సో దివ్య మధ్యలోనే రావడం జరిగింది, అండ్ వీళ్ళిద్దరు చివరి వరకు ఉన్నారు. అండ్ అందులో ఒకళ్ళు విన్నర్ అయి బయటకు వచ్చారు. మంచి అవునవును, ఫస్ట్ నుంచి కూడా తను బాగా ఆడింది. బట్ ఏదేమైనా కానీ మీరు భరణి గారి గురించి మాట్లాడారు కాబట్టి ఒకసారి ఆయన గురించి కూడా మాట్లాడదాము. బిగ్ బాస్ కి వెళ్ళారు, ఒక స్ట్రాటజీ వర్క్ చేశారు, బాగుంది, హీస్ వెల్ టాలెంటెడ్. బట్ అయినా కానీ బయటకు రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎవరో ఇన్ఫ్లుయెన్స్ అని అంటున్నారు, అది ఎవరో అందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఓటింగ్ కూడా బాగా జరిగింది, రావాలి అన్నారు. సెకండ్ ఛాన్స్ వచ్చినా కానీ మళ్ళీ నిలబెట్టుకోలేక మళ్ళీ బయటకు రావాల్సి వచ్చింది. దీనికి కారణం నిజంగానే ఆయనకి ఉన్న సెంటిమెంట్స్ అంటారా, లేకపోతే ఆ బాండింగ్స్ లో ఆయన ఇరుక్కుపోయి బంధాలు అది ఇదని చెప్పేసి అందరూ కామెంట్ చేయడం ఇదే అంటారా? మీకు అర్థమైంది ఏంటి భాష గారు? ఎక్కడో కొంత జెన్యున్ గానే ఉన్నారు, బట్ ఓటింగ్ లో కొంచెం వెనకబడ్డారు ఎక్కడో అంతే. లాస్ట్ వీక్ లో ఆయన కొంత పెర్ఫార్మెన్స్ తగ్గింది. సంజన గారితో ఆయన నామినేషన్ అవన్నీ కూడా బాగానే ఉండే, కరెక్ట్ గా మంచి ఫైర్ మీద పెట్టారు. ఆఖరికి ఆయన మందులు తీసేసుకుని అది కూడా ఒక గేమ్ లాగా చూడాలి అంటే
ఆరోగ్యంతో ఆటలాడకండి అని చెప్పి అంతవరకు ఓకే. బట్ సమ్హౌ ఆయన ఉండుండొచ్చు టాప్ 5లో. బట్ ఆయన ఉండాల్సిన పొజిషన్లో రీతు వచ్చింది యాక్చువల్గా చెప్పాలంటే. బట్ రీతు కూడా నిలబడలేకపోయింది. రీతు కూడా బయటకు అదే రావాలి. బర్నీ వచ్చింటే గట్టి నిలబడేవాళ్ళని నా డౌట్. అవునా? ఓకే. అండ్ అయితే ఇక్కడ మొత్తానికి ఏంటంటే చాలా మందికి ఫేవరెట్ కంటెస్టెంట్స్ చాలా మంది ఉంటారు. ఇప్పుడు బిగినింగ్ నుంచి కూడా నాకు ఎమాన్యుల్ లైక్ అంటే తన ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. అంటే మొదటి నుంచి కూడా తనుజ నడుం గిల్లకు అన్న దగ్గర నుంచి కూడా తను ఎవ్రీడే తనది ఒక కైండ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. సో చాలా మంది ఇమాన్యుల్ గెలవాలి అనుకున్న వాళ్ళు ఉన్నారు. సో లాస్ట్ వరకు ఇమాన్యుల్ ఉన్నారు. అండ్ సుమన్ శెట్టి కానివ్వండి, సుమన్ శెట్టి మీద పీపుల్ అందరికి తెలియని ఒక సింపతి. ఎందుకు ఆ సింపతి? ఆనెస్ట్, జెన్యూన్, ఇన్నోసెంట్ ఆ కేటగిరీలో అతనిని పంపించే బుద్ధి కాదు. సో ఆ రకంగా అతనికి ఓటు పడ్డాయి. ఓకే. సో పీపుల్ ఆ సింపతి వల్ల ఆయన అన్ని రోజులు అక్కడ ఉండడం జరిగింది అంటారా? ఖచ్చితంగా. అరే అమాయకుడు రా, ఏం తెలియదురా, ఇట్లాంటి వాళ్ళు కూడా ఉండకపోతే ఎట్లా, ఇట్లాంటి వాళ్ళకి న్యాయం జరగాలి అనే కేటగిరీ. ఓకే. అండ్ రీతు గురించి బయట చాలా కాంట్రవర్షియల్స్ జరిగాయి. తను డే 1 బిగ్ బాస్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి కూడా ఆ కాంట్రవర్షియల్ మీ పార్టిసిపేషన్ కూడా ఉందని మాకు తెలుసు. ఆఫ్ కోర్స్ రక్షించారు. బట్ ఏదైనప్పటికీ కూడా ఏదైనా ఒక సమస్య బయట ఒక కాంట్రవర్షియల్ జరుగుతుంది, ట్రెండింగ్ టాపిక్ జరుగుతుంది అంటే అందులో మీ పాత్ర లేకుండా అయితే ఉండదు. మీరు ఎక్కడొకక్కడ కనబడుతూనే ఉంటారు ఆ విషయాల్లో. ఎనీవేస్ అయితే రీతు అంత ఫాలోయింగ్ ఉన్న రీతు కూడా ఆ టైంలో ఓట్స్ బాగా పడ్డాయి. ఒక టైంలో రీతు టాప్ లో ఉండింది. బట్ కట్ చేస్తే సడన్ గా రీతు బయటకు రావడం చాలా మందికి అదొక పెద్ద షాక్ లా అనిపించింది. మీరు ఎలా ఫీల్ అయ్యారు దాని గురించి? ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో రీతు సెలబ్రిటీ కేటగిరీలోనే వెళ్ళింది. సో ఇక్కడ వాళ్ళకి ఆల్రెడీ వీళ్ళందరూ కూడా తనుజ, రీతు, ఆర్ఎల్స్, భరణి గారు వీళ్ళందరికీ కూడా నాకు తెలిసి పిఆర్లు గ్యారంటీగా ఉంటారు. ఎవరికి వాళ్ళకి ఓన్ పిఆర్ కదా మొత్తం. సో ఆ పిఆర్లు మీకు ఇనిషియల్ స్టేజెస్ లో ఏమవుతుందంటే జనాల ఓటింగ్ పెద్ద ఉండదు. చూద్దాంలే చేద్దాంలే అనుకుంటుంటారు. ఆల్రెడీ వీళ్ళకున్న ఫ్యాన్స్ కొంతమంది ఉంటారు, దానికి తోడు పిఆర్ ఉంటారు. అంటే మనకు ఆల్రెడీ వాళ్ళ పర్సనల్ నెంబర్స్ అన్ని మన మొబైల్స్ లో ఉంటాయి కదా ఫీడ్ అయ్యి, మనకి ఓట్ ఫర్ అని చెప్పేసి వీళ్ళందరి పేర్లు మనకు వస్తూనే ఉంటాయి. మనకి ఎవరు ఫేవరెట్ ఉంటే వాళ్ళకి మనం ఓట్స్ వేస్తా ఉంటాము. పిఆర్ వర్క్ పిఆర్ బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది కాబట్టి ఇనిషియల్ గా వీళ్ళందరూ ఉండడానికి వీళ్ళ పిఆర్ వర్క్ సరిపోతుంది. బట్ పోను జనాల పార్టిసిపేషన్ గట్టిగా పెరుగుతుంది. అప్పుడు బయట జనాలు కూడా ఓట్లేయడం మొదలెడతారు. ఓట్లు వేస్తున్నప్పుడు అది పిఆర్ని మించిపోతుంది. పిఆర్ ఎంత ఒక 10% ఉంటే జనాలు ఒక 90% అయిపోతారు. ఆ స్టేజ్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే అసలు రంగులు బయటకు వస్తాయి. అప్పటిదాకా వాళ్ళు ఏం పెర్ఫార్మ్ చేసినా చేయకపోయినా వాళ్ళు ఉంటూనే ఉంటారు టాప్ లో, ఆ టాప్ అనుకుంటుంటారు. బట్ నిజమైన జనాలు ఓట్లు ఎప్పుడు పోలవుతాయంటే మీకు లాస్ట్ 4-5 వీక్స్ గట్టిగా పోలవుతాయి. సో ఆ కేటగిరీలో వీళ్ళందరూ కూడా మెల్లగా అసలు రంగులు బయటపడ్డాయి. ఆ కేటగిరీలో వీళ్ళు పైకి వచ్చారు. డెమాన్ పవన్ అండ్ కళ్యాణ్. చాలా మంది హై ఎక్స్పెక్టేషన్స్ తో కూడా హౌస్ లో అడుగు పెట్టినట్టున్నారు. పాపం కెరియర్ మీద ఫోకస్ చేయాలి అనుకున్న వాళ్ళు కూడా 1 వీక్ లో బయటకు రావాల్సి వచ్చింది. దాని గురించి ఏమంటారు? ఆవిడే కాదు, దివ్యల మాదిరి 1 వీక్ లో బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు? సృష్టి వర్మ వెళ్ళింది. ఫేవరెట్, వన్ ఆఫ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. అంటే జనాలు ఒక బిగ్ బాస్ ఏంటంటే అమ్మా కొంత కాంట్రవర్షియల్ క్యారెక్టర్ని తీసుకొచ్చి పెడుతున్నాడు. వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పండి అని అడుగుతున్నాడు. అదే శేఖర్ గారు, నాకు కూడా ఒక చిన్న డౌట్ ఉండింది, నాకు కొంచెం క్లారిఫై చేయండి. కాంట్రవర్షియల్ ఉన్న వాళ్ళని బిగ్ బాస్ తీసుకెళ్లి పెడుతున్నారు అంటే లాస్ట్ సీజన్ లో మీరు కూడా బిగ్ బాస్ కంటెస్టెంటే. సో అప్పుడు బాగా కాంట్రవర్షియల్స్ లో ఉన్నారు కాబట్టి మీరు కూడా వెళ్ళడానికి ఛాన్స్ ఉండింది అప్పుడు? అది అంటే ఉండొచ్చు. కాంట్రవర్సీలో ఉన్నామా లేకపోతే సెన్సేషన్ లో ఉన్నామా అనేది. దెన్ యూ షుడ్ సే థ్యాంక్స్ టు సృష్టి వర్మ అండ్ లావణ్య ఆల్సో అనుకుంటా. అప్పుడు నేను బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు అసలు నాకు జానీ మాస్టర్ విషయం అనేది నేను బిగ్ బాస్ లో ఉన్నప్పుడు జరిగిన విషయం. దెన్ అయితే అప్పట్లో మీరు మీ లావణ్య గారి గురించి చాలా ఫైట్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఒకవేళ లావణ్య విషయం అనుకోండి, ఆవిడ కేసు పెట్టింది రాజ్ తరుణ్ మీద కాదు, మన కెమెరా మీద మన మీదో లేకపోతే ఇంకెవరి మీద అనుకుందని, ఆ మాత్రం ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు. అది లావణ్య గొప్పతనం కాదు, రాజ్ తరుణ్ గొప్పతనం. సో రాజ్ తరుణ్ అనే హీరో అంత స్టేచర్ ఉంది కాబట్టే ఆయన మీద కేసు పెట్టడం వల్ల ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది తప్ప ఆవిడ వల్ల ఎవరికి వచ్చింది ఏమీ లేదు. సో రాజ్ తరుణ్ వల్లే ఆవిడ లైమ్ లైట్ లోకి వచ్చింది. ఇదంతా ఎలా అంటే సూర్యుడి కాంతి చంద్రుడి మీద పడి చంద్రుడు వెలుగుతాడు చూడండి, ఆ టైప్ లో. బట్
ఇంకొకటి కూడా చెప్తాను, మీ మీదే ఇప్పుడు కాదు మనకి- పడిందండి, వాళ్ళిద్దరి కంటే మీరే ఎక్కువ హైలైట్ అయ్యారు ఆ టైంలో. మీ లైట్లు గట్టిగా పడ్డాయి, మీడియా ఓకే, లైట్లు. మా లైట్స్ మా హిట్ టీవీ లైట్స్ అంతే. ఎందుకంటే ఇప్పుడు ఎంత పెద్ద విలన్ ని మనం కొడితే అంత పెద్ద హీరో మనం, ఆ, అంతే. సో అసలు ఆవిడ అరాచకాలన్నీ ఒక్కొక్కటి బయట పెట్టుకుంటూ వచ్చినప్పుడు ఆ. మనం లైమ్ లైట్ లోకి రావడం జరిగింది. ఉమ్, ఆవిడనే కాదు, అంతకు ముందు కూడా నేను చేస్తూనే ఉన్నాను. బట్ వెన్ ఇట్ ఈస్ లావణ్య కాదు, రాజ్ తరుణ్ అవడం వల్ల ఇదంతా జరిగింది. ఉమ్. ఆవిడ వల్ల ఇంకోటి వల్ల కాదు. బట్ ఏదైనా రావణాసుడు వల్ల రాముడు హీరో అయ్యాడంటే అది రావణాసుడు గొప్పతనం కాదు, రాముడు చేసే మంచి. నైస్. సో అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ కి వీళ్ళు 1 వీక్ వచ్చిపోయిన చుట్టపు చూపుతో వచ్చిన వాళ్ళందరూ కూడా బిగ్ బాస్ ఏంటంటే అందరినీ అలాంటి వాళ్ళని తీసుకురారు. ప్రతి సీజన్ లో కొంతమందిని ఇటువంటి వాళ్ళని తీసుకొస్తాడు, కాంట్రవర్షియల్ పర్సనాలిటీస్ ని. అంటే ఏంటి ఇక్కడ వీళ్ళు రైట్ ఆర్ రాంగ్ గా మీరే చెప్పండి జనాలకి. వీళ్ళందరూ ఇప్పుడు జనాల వాళ్ళు నానుతున్నారు. ఒక మీడియా ఛానల్ రైట్ అంటది, ఒక మీడియా హౌస్ రాంగ్ అంటది, ఒక వర్గం వాళ్ళు లేదు మహిళల సపోర్ట్ అంటారు, ఇంకొకళ్ళు మగాళ్ళ సపోర్ట్ అంటారు. ఏదో మొత్తానికి ఇలా జరుగుతూ ఉంటుంది. వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తే వాళ్ళ అసలు రూపం బయటకు వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటనేది మనకు తెలిసిపోద్ది. వాళ్ళ ఒరిజినల్ మహా అయితే ఒక రోజు నటించగలరు, 2 రోజులు నటించగలరు, కెమెరాల ముందు రోజు నటించలేరుగా. వాళ్ళ పర్సనాలిటీ ఒరిజినల్ ఏంటనేది అక్కడ బయటకు వచ్చేస్తుంది. అప్పుడు ఉంచాలా పంపించాలనేది జనాలు డిసైడ్ చేసేస్తారు. సో ఇక్కడ ఇలా కాంట్రవర్షియల్ క్యారెక్టర్ లో ఉన్న వాళ్ళలో ఒక సృష్టి వర్మ, ఆవిడ ఎందుకు అనేది ఫస్ట్ ఒకటి జానీ మాస్టర్ విషయం తెలుసు. ఇంకొకటి మన గాంధీ గారిని, నెహ్రూ గారిని బండబూతులు తిట్టి ఆ ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన తర్వాత ఆవిడ మీద కేసు కూడా అయింది. సో అదైన తర్వాత వెళ్ళింది ఈవిడ. అప్పుడు అడిగారు బిగ్ బాస్ ని, ఏంటి ఇట్లా బండబూతులు తిట్టే వాళ్ళని తీసుకుంటా. బిగ్ బాస్ అక్కడతో ఆకుండా బండబూతులు తిట్టే వాళ్ళు ఇంకొకళ్ళు ఉన్నారు, దీనికే మీరు ఎట్లా అనుకున్నారు ఎట్లా అని చెప్పి ఆహా టిపికల్స్ రమేన్ పట్టుకొచ్చారు. అవును. తర్వాత బూతులు కాకపోయినా అంతే పెద్ద నోరు గట్టిగా వేసుకోగలిగిన దివ్యల మాధురి గారిని కూడా పట్టుకొచ్చారు. ఇంకొక కాంట్రవర్షియల్ క్యారెక్టర్ సంజన గారు, ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. బట్ అవన్నీ తొలగిపోయి నిర్దోషిగా బయటకు వచ్చిన తర్వాత కూడా బయట జనాలు ఎలా ఉంటుందంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, ఏదో డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసుకుని బయటకు వచ్చింటారులే, ఆవిడ అలాంటిదేలే అనుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బట్ అటువంటి వాళ్ళందరికీ ఇవాళ సంజన గారు ఒక సమాధానం చెప్పినట్టు, అంటే ఎవరైతే నిలబడ్డారో వాళ్ళు ప్రూవ్ చేసుకున్నట్టు. ఇప్పుడు సంజన గారు ఇన్ని వారాలు ఆల్మోస్ట్ ఫైనల్ దాకా ఉన్నారు కదా ఆవిడ. మరి ఒకవేళ నిజంగా ఆవిడ డ్రగ్స్కి అలవాటు పడిపోయింటే నాళ్ళు ఉండగలరా? డెఫినెట్ గా నో కదా. సో దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ప్రూఫ్. Yes. ఆవిడ ప్రూవ్ చేసుకున్నారు, జనాలు ఆవిడ ఉండిచ్చారు. పాపం ఏదో గుడ్లు అంటే దొంగతనం చేసుకుంది, కానీ అది అవైతే క్యారీ చేయలేరు కదా, ఇంపాసిబుల్. ఉమ్, మహా అయితే 2-3 సిగరెట్లు ఇస్తారేమో రోజుకి, ఉమ్, అది కూడా ఎవరికి తెలియకుండా మూలకెళ్ళి తాగండి అని చెప్పి అది బయటకు కూడా ఎయిర్ ఫుటేజ్, ఉమ్, అదొకటే మిస్ అయ్యే ఫుటేజ్. ఉమ్, బాత్రూమ్ ఫుటేజ్, సిగరెట్లు తాగే ఫుటేజ్ ఎయిర్. ఉమ్, సో ఈ కేటగిరీలో ఎవరు ఫెయిల్ అయ్యారు, ఎవరు సక్సెస్ అయ్యారంటే సంజన ఒక్కతే తన మీద ఉన్న నిందని కాదు, నేను జెన్యున్ నిర్దోషిని కోర్టు చెప్పడం కాదు, జనాలు అందరూ చెప్పారు. ఉమ్, ఆ విషయంలో ఉమ్, మనకి కళ్ళ ముందు కనబడుతుంది కూడా. ఉమ్. ఆవిడ ఇన్నాళ్ళు ఉండిందంటే అది గొప్ప విషయం. Yeah. బట్ వీళ్ళ ముగ్గురు వచ్చారు వెళ్ళారు అంటే ఉమ్. ఏంటి దాని అర్థం? జనాలు మిమ్మల్ని మెచ్చలేదు, ఉమ్, మీరు చేసే పనులు జనాలకి నచ్చట్లేదు. ఉమ్, ఓ సృష్టి వర్మ కావచ్చు, లేకపోతే రమ్య కావచ్చు, దివ్యల మాదిరి కావచ్చు. ఉమ్. సో దట్స్ ఇట్. అంటే మనం ఏ కోర్టులకి వెళ్ళక్కర్లా. అయితే దివ్యల మాధురి గారి దగ్గర నుంచి మాకు ఒక టాక్ వినబడింది, ఒక టైంలో కళ్యాణ్ గారి కంటే కూడా దివ్యల మాధురి గారికి ఓట్స్ ఎక్కువ పడ్డాయి అని చెప్పేసి. పెద్దది ఏంటేముందమ్మా దాంట్లో. ఉమ్, కళ్యాణ్ ఎవరు? ఉమ్, ఓ చోటా మోటా నాలాంటి మీలాంటి ఒక నార్మల్ గా ఉమ్, అతనికి ఎందుకు పడతాయి ఓట్లు? ఉమ్, దివ్యల మాధురి గారు వెనకాల రాజా గారు ఉన్నారు. ఉమ్, పార్టీ శ్రేణులు తలుచుకుంటే గట్టిగానే ఓట్లు పడతాయి, ఏముంది దాంట్లో. ఉమ్, అండ్ డబ్బులు తక్కువ కూడా ఏం కాదు కదా, ఒక పిఆర్ని పెట్టుకుంటారు. ఉమ్, కళ్యాణ్కి ఎక్కడ పడతాయి? ఉమ్, కళ్యాణ్కి వచ్చే వారానికి వచ్చే 70,000 తోటి అతను ఏం పిఆర్ పెట్టుకోగలడు, ఏం చేయగలడు? ఉమ్, ఏదో ఉన్నారు అంటారు కానీ ఉన్నా కూడా అది ఎలా మాట్లాడుకుంటారంటే, సరే నేను గెలిచిన తర్వాత వచ్చిన దాంట్లో ఇంత షేర్ ఇస్తా అని చెప్పి మాట్లాడుకుంటారు తప్ప ఉమ్, ముందుగానే ఇంత డబ్బులు ఇచ్చేసి పిఆర్ చేయండి అని ఉంటారు. అలా ఇలాంటి వాళ్ళకి అంత గట్టిగా కూడా పిఆర్ పనిచేయదు. ఉమ్, అఫ్ కోర్స్ దివ్యల మాదిరి గారు గట్టి పిఆర్, చాలా గట్టి పిఆర్ ఉంటుంది. ఉమ్, వైసీపీ వాళ్ళ చాలా మంది సపోర్ట్ ఉంటుంది. ఉమ్, అండ్
రాజే తలుచుకుంటే డబ్బులు కొరవా, అక్కడ డబ్బులు కాదు యాక్చువల్లీ సామెత, మీరు మార్చి చెప్పారు. అది దెబ్బలు లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.